వావ్ వాట్ ఎ నైస్. వావ్ బ్యాక్ కెమెరా ఇటు చూపిస్తా చూడండి. హలో హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కాశీ పోయిన తర్వాత వచ్చే దారిలో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నదని వచ్చినాము. మధ్యప్రదేశ్లో. ఇది సడన్ గా ప్లాన్ వేసుకున్నాం, మాకు కూడా తెలియదు ఇది ఉన్నదని. వాటర్ ఫాల్స్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. అసలు మాకు కూడా తెలీదు ఉత్తరప్రదేశ్ లో ఉన్నదని. కాశీ నుండి వస్తుంటే రిటర్న్ లో ఒకరు చెప్పారు అనుకోకుండా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటదని. వా 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 సూపర్ ఉంది అసలు. చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి, ఎంత బాగుంది అసలు. నైస్, చాలా బాగుంది కదా అసలు. ఇంత బాగుంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వావ్ వాట్ ఎ నైస్. అసలు మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఇట్లా ఉంటదని కూడా తెలియదు. కాశీ వచ్చే ప్రదేశంలో నుండి మెయిన్ రోడ్ నుండి ఒక 10 కిలోమీటర్స్ అంతే. ఇది మెయిన్ రోడ్ నుండి 10 కిలోమీటర్స్. నర్మదా రివర్ అంటారంట, ఇది నర్మదా రివర్. బా కళ్ళు దిగేలు అంటున్నాయి ఫ్రెండ్స్. నాకైతే ఎంత బాగుందంటే అసలు నమ్మలేకపోతున్నా నేను. వా హాయ్ హాయ్ హలో. అస్సలు చాలా సూపర్ ఉంది లొకేషన్ అయితే. నేత్రానందం చేస్తున్నాం చాలా రోజులు వస్తుంది. మా ఇద్దరికి నేత్రానందం నంబర్ 1. ఒక ఫ్లైట్ అయితే మిస్ అయింది, అది అక్కడ హెలికాప్టర్ ఎక్కేది మిస్ అయిపోయింది. ఇక్కడ ఆ ప్రాబ్లం ఫిల్ అయింది మాకు. హెలికాప్టర్ ఎక్కినందుకు ఇది కొంచెం హ్యాపీగా ఉంది మాకు. సూపర్ ఉంది కదా, ఎంజాయ్ చేసారు కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కంపల్సరీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారు. ఎక్క మహారాష్ట్ర, గుజరాత్ అండ్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలుగు వాళ్ళు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నారు, తక్కువ ఉన్నారు. ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. పైన అక్కడ కనిపిస్తుందా, అక్కడ ఎలివేటర్ లాగా అది కూడా ఉంది. కానీ విజిటింగ్ ప్లేస్ వర్త్ మామ, వర్త్. ఇది చాలా వర్త్. ఎలివేటర్ దాని పేరేమిటో నాకు ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. అది కూడా ఉంది పోవడానికి. న్యాచురల్ హెల్దీ. ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఏమో టిఫిన్ చేద్దామంటే మార్నింగ్ అదేంటి మామ చేసింది టిఫిన్? మ్యాగీ. పొద్దుగాల మ్యాగీ టిఫిన్ చేసినాము. గుద్దలు కాలుతున్నందుకు ఇది తాగుతున్నాం. కొంచెం ఎనర్జీ డ్రింక్ బాగుంది, సూపర్ ఉంది. ఇది కూడా ఒక టూరిజం స్పాట్. చాలా వెహికల్స్ వస్తున్నాయి. అసలు మాకు కూడా తెలీదు ఇక్కడ ఇది ఉండదని. ఒక మహారాష్ట్ర పిల్లాడు చెప్తే ఇక్కడ వచ్చినాం. సడన్ ప్లానింగ్ అనమాట. మెయిన్ రోడ్ నుండి ఓన్లీ 10 కిలోమీటర్స్ అవే ఉంది. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, కావాలంటే చూడండి. ఈ ఏరియా లొకేషన్ పెడతాను మీకు. అసలు చూడగల ప్రదేశం చాలా బాగుంది. ఇంతకుముందు చూసారు కదా, అసలు సూపర్.